హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి డే 4 అంటే ఆల్మోస్ట్ 4 రోజులు అయిపోయింది. అలాగే ఈ రోజుకి మనకి అంటే దీంతో పాటు డాకు మహారాజ్ రిలీజ్ అయిపోయింది. రేపు పొద్దున్న మనకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రెడీగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు 3 సినిమాలు ఆల్మోస్ట్ రిలీజ్కి రెడీ అయిపోయినాయి, అంతా కూడా అయిపోయింది. అయితే ఈ మూడింట్లో మనం కంపేర్ చేసుకొని ఏది మంచిగా వచ్చింది, ఏది ప్రాఫిట్లో ఉంది, ఏది బాగా టాక్ వచ్చింది అనేది మనకి రేపు తెలుస్తుంది అనమాట. అయితే ప్రజెంట్ గేమ్ చేంజర్ తాలూకా ఒక అప్డేట్ అయితే మనకు బయటకు వచ్చింది. అప్డేట్ అంటే వాళ్ళు ఒక సీరియస్ థింగ్, ఎందుకంటే రిలీజ్ అయిన అంటే 10వ తేదీ తెల్లవారుజామున 4 గంటలు 5 గంటలు ఆ టైంలో కొంతమంది ఒక 45 మంది ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళు ఏం చేశారు అంటే ఆన్లైన్లో కంప్లీట్గా ఒక హెచ్డి ప్రింట్ని అయితే లీక్ చేయడం జరిగిందనమాట. అంటే ఫుల్ క్లారిటీ ఇంకా పిక్చర్ అనమాట, హెచ్డి పిక్చర్ అనమాట. సో అది ఆన్లైన్లో వాళ్ళు రికార్డ్ చేశారో మరి అక్కడి నుంచి ఎలా సంపాదించారో తెలియదు. బట్ వాళ్ళైతే ఒక వెబ్సైట్లో షేర్ చేసి దాన్ని ఆ లింక్ని అయితే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ప్రతి దగ్గర కూడా అడిగిన వాళ్ళకి అందరికీ షేర్ చేయడం జరిగిందనమాట. అయితే ఆ హెచ్డి ఫైల్ అయితే ప్రజెంట్ 4 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ దగ్గరికి అది రీచ్ అయ్యిందనమాట. దీని వెనక అంటే గేమ్ చేంజర్ యొక్క కలెక్షన్స్ డ్రాప్ అయిపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారనమాట. ఎందుకంటే 290 లేకపోతే 300 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళడం కన్నా ఎంత క్వాలిటీ పిక్చర్ మనకు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి అని చెప్పి కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు అనమాట. సో అగైన్ కలెక్షన్స్ పడిపోవడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో ఎవరైతే 40 నుంచి 45 మంది ఆ బ్యాచ్ అయితే ఉన్నారో సో వాళ్ళు ఇంకొక పని కూడా చేసినట్టు, అంటే కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు, ఏదో కంప్లీట్గా ఒక ప్లానెడ్గా అంటే ఏమేమి ఎక్కడ ఏ థియేటర్స్లో వెళ్ళాలి, ఎక్కడ ఏ రివ్యూ ఇవ్వాలి, లేకపోతే అగైన్ ఎక్కడ ఏం మాట్లాడాలి సినిమా కోసం, ఏ రకంగా ఆ టాక్ అనేది స్ప్రెడ్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ పర్పస్ పెట్టుకొని వాళ్ళైతే ఆ పని చేసినట్టయితే మనకి చెప్తున్నారనమాట. సో దాంతో పాటుగా గేమ్ చేంజర్ వాళ్ళు దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో అగైన్ అది మనకి హ్యాండిల్స్లో అక్కడ లేదు, బట్ జర్నలిస్టులకు వచ్చిందనమాట. సో దాన్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. దాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. ఈ 40 నుంచి 45 మందిని వీళ్ళందరూ ఒకే ప్లేస్లో ఎలా ఉండరు, ఒక టీంలా కాదు గైస్, వేరే ప్లేసుల్లో అనమాట. సో వాళ్ళందరి మీద ఒకసారి కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి సో ఎవరెవరు ఏంటి రెస్పాన్సిబుల్, సో ఎవరెవరు ఏం చేశారో అని కంప్లీట్గా ఇప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అది స్టార్ట్ అవడమే 2 గంటల 40 నిమిషాలు కంప్లీట్గా ట్రిమ్ అంటే కంప్లీట్ ఫైనల్ కట్ అది. బట్ ఈ రోజుకి ఇంకా అందులో 10 నిమిషాలు ట్రిమ్ చేసేసారనమాట. సో ఏదైతే మదర్ అంజలి గారితో ఒక సీన్ ఉంటుంది కదా, ఎమోషనల్ సీను, సో దాంట్లో ఇంకొంచెం కట్ చేశారు. అలాగే అగైన్ ఆ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం సో కొన్ని దగ్గరలో అలా ట్రిమ్ చేస్తూ ఒక 10 నిమిషాలు అయితే సినిమాని ఇంకా తగ్గించారనమాట. సో ఇంకా ఎంగేజింగ్గా ఉంటుంది, ఇంకా టైట్గా పెట్టారనమాట. సో దాంతో పాటుగా నానా హైర్ అనే సాంగ్ అయితే యాజ్ యూజువల్గా పెట్టేశారు. అది అగైన్ నిన్ననే పెట్టేశారనమాట. సో కంప్లీట్గా ఇప్పుడు మూవీ మీద ఇంకొంచెం ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందా లేదా అనేసి కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు. బట్ దట్స్ ఇంపాసిబుల్, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిపోయింది, అందరి దగ్గర హెచ్డి ప్రింట్ ఉంది. ఈవెన్ నేను కూడా పర్సనల్గా విన్నాను కొన్ని దగ్గరలో ఆ హెచ్డి ప్రింట్ చూస్తున్నప్పుడు. సో అగైన్ అంత క్వాలిటీ ప్రింట్ ఉన్నప్పుడు ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు రారు కదా. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ టైప్ అనమాట ఇంకా అది. అందుకే గేమ్ చేంజర్ ఈ మూవీ యూనిట్ వాళ్ళు కూడా ప్లాన్లో ఉన్నారనమాట. సో బై దిస్ మంత్ ఎండ్ అంటే జనవరి ఎండింగ్ కల్లా వీళ్ళైతే ఓటీటీకి ఏమైనా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో ఇది ఎలా ఉండగా ఢిల్లీ ఒలింపిక్స్ మెంబర్ అంటే ఒక అసోసియేషన్ మెంబర్ అనమాట, ప్రెసిడెంట్ టైపు. ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ప్రెసిడెంట్ అనమాట ఇండియా తరపు నుంచి. సో ఆయన పేరు వచ్చేసి వీరేంద్ర సచ్దేవ్ అని చెప్పి ఒక మంచి ఫేమస్ పర్సను. ఆయనైతే వాళ్ళ కూతురు బర్త్డే వస్తుందని చెప్పి ఆ కూతురు వాళ్ళకి ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, క్లాస్మేట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా గేమ్ చేంజర్ సినిమాకి అయితే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ మనకి ఒక 50 నుంచి 60 ఇంకా పైన ఉన్నారనమాట. సో అంతమందిని ఆయనే టికెట్స్ అయితే స్పాన్సర్ చేసి అందరినీ కూడా గేమ్ చేంజర్ సినిమాకి తీసుకొచ్చి సో ఒక ట్వీట్ కూడా వేశారనమాట. సో రామ్ చరణ్ గారిది, కైరా అద్వానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాకి నా కూతురుతో పాటు చూడడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఆయన అయితే ఒక ట్వీట్ అయితే మనకి పెట్టారనమాట. సో ఇది కొంచెం ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుందన్నమాట. సో అగైన్ అలాంటి నోటెడ్ పర్సన్స్ చూస్తే దీనికి ఉన్న రీచ్ అనేది అర్థమవుతుంది అనమాట. దాంతో పాటుగా ఆంధ్ర తెలంగాణలో కూడా ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, సో అగైన్ ఆ క్యాడర్ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసిన తర్వాత కూడా సినిమా మీద అయితే వాళ్ళు మంచి టాక్ అంటే బాగుంది, బాగా పెర్ఫామ్ చేశారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ అలాగే
కంప్లీట్గా ఏ టు జెడ్ ఎక్కడ కూడా ఏ మిస్టేక్స్ మాకు కనిపించలేదు. బయట ఎలా అయితే ఉంటుందో సినిమాలో కూడా అలా చూపించారు అని చెప్పి వాళ్ళైతే మనకి షేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా జస్ట్ ఆ సినిమాకి సంబంధించి ఒక పాజిటివ్ విషయాలు జరుగుతున్నాయి అని చెప్పడం వరకే. అంతకుమించి దీనికి ఇంకేదో కలెక్షన్స్ పెరిగిపోతాయి లేకపోతే ఇంకేంటి అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇది హ్యూజ్ డ్రాప్స్ అనమాట. అగైన్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే బుక్ మై షోలో ట్రెండ్స్ వచ్చేసి గంటకి 10,000 టికెట్స్ కూడా దాటట్లేదు. సో చాలా డ్రాప్స్ పడిపోయినాయి ఈరోజు అయితే. సో రేపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏమైనా ఇంకా మంచి టాక్ వచ్చింది అంటే ఇంకా చెప్పలేం. ఎందుకంటే వెంకటేష్ గారి మీద అంతగా నెగిటివిటీ అంత ఈజీగా స్ప్రెడ్ చేయలేరు అనమాట. వెంకటేష్ గారి సినిమాకి బాగానే చెప్పారు కాబట్టి మరి ఓన్లీ టార్గెటెడ్ సినిమా ఏదైతే అయిపోయిందో గేమ్ చేంజర్ అయిపోయింది అనమాట. సో అగైన్ అది మల్టిపుల్ రీజన్స్ అనమాట. సో నేను కూడా అంత స్పెసిఫిక్గా చెప్పలేను. సో మూవీ యూనిట్ సైడ్ నుంచి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. అగైన్ వాటిని హైలైట్ చేస్తూ ఇంకా వాళ్ళు దొరికారు కాబట్టి మరి మనం ఇంకేం చేయడానికి ఏం లేదు. అయితే ప్రజెంట్ అయితే సినిమా అయితే కొంచెం కష్ట పరిస్థితుల్లోనే ఉంది అని మనం అయితే అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.